కాటూరి కుటుంబంలో 6వ తరం శిల్పిగా నా కెరీర్ స్టార్ట్ చేశాను. సాంప్రదాయంగా వస్తున్న టెక్నిక్స్తో పాటు క్రియేటివ్ వర్క్స్ని, మోడర్న్ టెక్నిక్స్ తెలుసుకునే ఉద్దేశంతో నన్ను ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. హైదరాబాద్ జేఎన్టీయూ మాస్టర్స్ కలకట్టాలో పూర్తి చేసి యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను. సో అరౌండ్ 2011కి నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత, ఫైన్ ఆర్ట్స్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత తెనాల్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న సూర్య శిల్పశాలలో నా ఆర్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. సో అరౌండ్ ఈ 15 ఇయర్స్లో ఎన్నో రకాల విగ్రహాలు తయారు చేశాము. ఉన్న ట్రెడిషనల్గా ఫాలో అయ్యే మెథడ్స్తో పాటు క్రియేటివ్ మెథడ్స్ని, కొత్త మెథడ్స్ని ఇన్వాల్వ్ చేసుకొని ఐరన్ స్క్రాప్ వంటి మెటీరియల్స్తో కొత్త క్రియేటివ్ ఆర్ట్ వర్క్ని ఇంట్రడ్యూస్ చేశాము. ఈ ఆర్ట్ వర్క్స్ మన రాష్ట్రానికి కాకుండా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో కూడా వాటిని ఎగ్జిబిట్ చేశాము. సో ఈ 2 ఇయర్స్ బ్యాక్ మేము తెనాల్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఒక ఆర్ట్ గ్యాలరీ స్థాపించి 200 పైగా విగ్రహాలను ఇక్కడ డిస్ప్లే చేస్తూ, అలాగే ఎప్పటికప్పుడు ప్రతి నెల ఏదో ఒక కొత్త విగ్రహాన్ని దీనిలో ఇన్వాల్వ్ చేస్తూ ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి గ్యాలరీగా ఆల్రెడీ గుర్తింపు తీసుకొచ్చాము. సో ఈ 15 ఇయర్స్గా చేస్తున్న ఆర్ట్ ప్రాక్టీస్కి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఉగాది పురస్కారాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను అందుకోవడం జరిగింది. సో ఇదంతా నా ఒక్కడితో సాధ్యం అవ్వలేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పాత స్థాపించిన సూర్య శిల్పశాల నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ, మేము ఏ కొత్త మీడియంని స్టడీ చేయాలన్నా, కొత్త మీడియం తీసుకురావాలన్నా ఆయన సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. సో ట్రెడిషనల్ ఫామ్సే కాకుండా ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న 3D ప్రింటింగ్, CNC కటింగ్, అట్లాగే ఎన్నో మెటల్ కాస్టింగ్ పద్ధతుల్ని, చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాలు తయారు చేసే పద్ధతులన్నీ మేము ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నాం. కొత్త టెక్నిక్స్ని అడాప్ట్ చేసుకుంటూ భారీ విగ్రహాలని చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఎన్నో రకాల విగ్రహాలు తయారు చేస్తూ ఈరోజు ఒక కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఒక గొప్ప స్థాయికి ఈరోజు తీసుకురాగలిగాము. ఈ గట్టిగా చెప్పాలంటే ఈ లాస్ట్ ఇయర్ నాన్నగారు కళారత్న పురస్కారాన్ని, ఈ సంవత్సరం ఉగాది పురస్కారాన్ని తీసుకురావడం మా ఒక్కరితో సాధ్యమైందని మేము అనుకోము. ఎందుకంటే స్కల్ప్చర్ అనేది ఒకరితో తయారు చేయగలిగింది కాదు. దీనికి ఎన్నో డిపార్ట్మెంట్స్, అంటే క్లే మోల్డింగ్ అని, POP కాస్టింగ్, మెటల్ కాస్టింగ్, ఫైబర్ కాస్టింగ్, ఐరన్ స్క్రాప్ తీసుకుంటే వెల్డింగ్, గ్రైండింగ్, ఫినిషింగ్ అని ఎన్నో డిపార్ట్మెంట్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వీటన్నిటితో మాతో పాటు ఈ ఎన్నో సంవత్సరాలుగా జర్నీ చేస్తున్న మా స్టాఫ్ దీనిలో వాళ్ళది ప్రత్యేక పాత్ర అని చెప్పుకోవాలి. ఈ పురస్కారాలు మా ఒక్కరికే కాదు, సూర్య శిల్పశాలకు వచ్చినట్టు, మా సూర్య శిల్పశాల స్టాఫ్కి వచ్చినట్టుగా మేము భావిస్తాము. సో ఈరోజు మా సూర్య శిల్పశాల